हेलो एवरीवन, वेलकम टू VRR ट्यूटोरियल्स। हम आज इस वीडियो में एक छोटी सी कहानी के द्वारा హిందీ सीखने जा रहे हैं। ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక చిన్ని కథ ద్వారా హిందీ నేర్చుకోబోతున్నాం। लेकिन शुरू करने से पहले हम कुछ शब्द और उनके अर्थ को जानना चाहिए। మనం ఈ కథ మొదలు పెట్టడానికి ముందు కొన్ని పదాలు వాటి అర్థాలు నేర్చుకోవాల్సి ఉంటుంది। అవి సంత్ సంత్ సాధువు, कीमती कीमती ఖరీదైన, కంబల్ కంబల్ దుప్పటి, చురాలేనా చురాలేనా దొంగిలించుట, బేచ్నా బేచ్నా అమ్ముట, ప్రమాణ్ ప్రమాణ్ రుజువు, సజ్జన్ సజ్జన్ మంచి, గవాయి గవాయి సాక్ష్యం, ఖరీద్నా ఖరీద్నా కొనుట, భుక్తాన్ భుక్తాన్ చెల్లించుట, బేచారా బేచారా పాపం, గరీబ్ గరీబ్ పేద, గిర్పడన గిర్పడన పడిపోవుట, వాదాకరణ వాదాకరణ మాట ఇచ్చుట లేదా వాగ్దానం చేయుట। चलिए शुरू करते, स्टार्ट చేద్దాం। एक संत थे एक संत थे एक ఒక సంత్ సంత్ అంటే ఏమని చెప్పుకున్నాం, సాధువు। సంత్ థే సాధువు ఉండేవాడు, ఏక్ సంత్ థే ఒక సాధువు ఉండేవాడు। उनके पास एक कीमती कंबल था उनके पास एक कीमती कंबल था అతని వద్ద उनके पास అతని వద్ద ఏక్ ఒక కీమ్తీ కీమతి అంటే ఏమని చెప్పుకున్నాం, విలువైన, కీమ్తీ కంబల్ థా కంబల్ అంటే దుప్పటి, కీమ్తీ కంబల్ థా విలువైన దుప్పటి ఉండేది। ఉన్కే పాస్ ఏ కీమ్తీ కంబల్ థా అతని వద్ద ఒక విలువైన దుప్పటి ఉండేది। ఏక్ దిన్ కోయి వహ్ కంబల్ చురా లే గయా ఏక్ దిన్ ఒక రోజు కోయి ఎవరో వహ్ కంబల్ ఆ దుప్పటిని చురా లే గయా చురా చోర్ అంటే ఏమని చెప్పుకున్నాం, దొంగతనం కదా, చురానా అంటే దొంగిలించడం, చురా లే గయా అంటే దొంగిలించి తీసుకెళ్ళిపోయారు। ఏక్ దిన్ కోయి వహ్ కంబల్ చురా లే గయా ఒకరోజు ఎవరో ఆ దుప్పటిని దొంగిలించి తీసుకెళ్ళిపోయారు। कुछ दिनों के बाद संत ने बाजार में एक व्यक्ति को वही कंबल एक दुकानदार को बेचते देखा। कुछ दिनों के बाद కొద్ది రోజుల తర్వాత సంత్ నే ఆ సాధువు బాజార్ మే బాజార్ అంటే మార్కెట్, మార్కెట్లో ఏక్ వ్యక్తికో ఒక వ్యక్తిని వహీ కంబల్ అదే దుప్పటి, వహీ కంబల్ అంటే ఏ దుప్పటైతే ఆ సాధువు దగ్గర నుంచి దొంగిలించబడిందో అదే దుప్పటి, ఏక్ దుకాన్దార్కో ఒక దుకాన్దార్కి బేచ్తే దేకా అమ్ముతూ ఉండడం చూశారు। कुछ दिनों के बाद संत ने बाजार में एक व्यक्ति को वही कंबल एक दुकानदार को बेचते देखा। కొద్ది రోజుల తర్వాత సాధు మార్కెట్లో ఒక వ్యక్తి అదే దుప్పటిని దుకాన్దారునికి అమ్మడం చూశారు। దుకాన్దార్ ఉస్ వ్యక్తి సే కహ్ రహా తా కి యహ్ కంబల్ తుమ్హారా హై యా చోరీ కా దుకాన్దార్ ఆ దుకాన్దారుడు ఉస్ వ్యక్తి సే ఆ వ్యక్తితో కహ్ రహా తా కి అంటున్నారు ఏమని, యహ్ కంబల్ ఈ దుప్పటి తుమ్హారా హే మీదేనా, యా యా అంటే లేదా, చోరీకా దొంగిలించిందా అని। దుకాన్దార్ ఉస్ వ్యక్తి సే కహ్ రహా తా కి యహ్ కంబల్ తుమ్హారా హే యా చోరీకా ఆ దుకాన్దారుడు ఆ వ్యక్తితో చెప్తున్నాడు, ఈ దుప్పటి మీదేనా లేదా దొంగిలించిందా అని అడుగుతున్నాడు। ఇస్ బాత్ కా క్యా ప్రమాణ్ హై ఇస్ బాత్ కా క్యా ప్రమాణ్ హై దీనికి రుజువు ఏమిటి, ప్రమాణ్ అంటే రుజువు, ఇస్ బాత్ కా ఈ నువ్వు చెప్తున్న ఈ మాటలకు క్యా క్యా అంటే ఏమిటి, ప్రమాణ్ రుజువు, ఇస్ బాత్ కా క్యా ప్రమాణ్ హై దీనికి రుజువు ఏమిటి। అగర్ కోయి సజ్జన్ వ్యక్తి ఆకర్ గవాయి దేతో మే యహ్ కంబల్ ఖరీద్ సక్తా హూ ఒకవేళ, అగ్గర్ అంటే ఒకవేళ, కోయి ఎవరైనా, సజ్జన్ సజ్జన్ అంటే మంచి, సజ్జన్ అంటే మంచి, వ్యక్తి మనిషి, వ్యక్తి అంటే మనిషి,
అగర్ కోయి సజ్జన్ వ్యక్తి, ఒకవేళ ఎవరైనా మంచి మనిషి ఆకర్ వచ్చి, గవాయి, గవాయి అంటే సాక్ష్యం, గవాయి దేతో అంటే సాక్ష్యం చెప్పినట్లయితే, మే నేను యహ్ కంబల్ ఈ దుప్పటిని ఖరీ సక్తా హూ ఈ దుప్పటిని కొనగలను. అగర్ కోయి సజ్జన్ వ్యక్తి ఆకర్ గవాయి దేతో మే యహ్ కంబల్ ఖరీ సక్తా హూ, ఒకవేళ ఎవరైనా ఒక మంచి మనిషి వచ్చి సాక్ష్యం ఇస్తే నేను ఈ దుప్పటిని కొనగలనని చెప్తారు. సంతజీ పాస్ మే హీ ఖడేతే, సంతజీ పాస్ మే హీ ఖడేతే, సంతజీ అంటే సాధువు, పాస్ మే హీ దగ్గరలోనే, ఖడేతే ఖడేతే అంటే నిలబడి ఉన్నారనమాట. సంతజీ పాస్ మే హీ ఖడేతే, సాధు ఆ దుకాణం పక్కన నిలబడి ఉన్నారు. ఉన్హోనే దుకాన్దార్ సే కహా మే ఇస్కి గవాయి దేతా హూ తుమ్ ఇసే భుక్తాన్ కర్ దో. ఉన్హోనే దుకాన్దార్ సే కహా, అతను దుకాన్దార్తో చెప్తున్నారు, మే నేను, ఇస్కి దీనికి, గవాయి దేతా హూ సాక్ష్యమిస్తున్నాను, నేను దీనికి సాక్ష్యమిస్తున్నాను. తుమ్ ఇసే మీరు దీనికి భుక్తాన్ కర్ దో, తుమ్ ఇసే మీరు దీనికి భుక్తాన్, భుక్తాన్ అంటే చెల్లించడం, కర్ దో చెల్లించండి, తుమ్ ఇసే భుక్తాన్ కర్ దో దీనికి మీరు చెల్లించండి. उन्होंने दुकानदार से कहा मैं इसकी गवाही देता हूँ तुम इसे भुगतान कर दो. అతను దుకాణదారుతో చెప్తున్నారు, ఏమని, నేను దీనికి సాక్ష్యం ఇస్తున్నాను, మీరు ఇతనికి చెల్లించవచ్చు అని చెప్తారు. संत के शिष्यों ने उनसे पूछा कि आपने ऐसा क्यों किया. संत के शिष्यों ने उनसे पूछा कि సాధు యొక్క శిష్యులు అడుగుతున్నారు ఆయన్ని, ఆప్నే మీరు, ఆప్నే మీరు, ఐసా క్యోం కియా మీరు ఎందుకు ఇలా చేశారు. సంతనే శిష్యోంనే ఉన్సే పూఛాకి ఆప్నే ఐసా క్యోం కియా, సాధు శిష్యులు అడుగుతున్నారు ఆయన్ని మీరు ఎందుకు ఇలా చేశారు అని. తబ్ సంతనే కహాకి యహ్ బేచారా బహుత్ గరీబ్ హే. తబ్ సంతనే, తబ్ అంటే అప్పుడు, సంతనే ఆ సాధువు, కహాకి చెప్తున్నారు, యహ్ బేచారా బహుత్ గరీబ్ హే, గరీబ్ అంటే పేదరికం, యహ్ బేచారా బహుత్ గరీబ్ హే పాపం వ్యక్తి చాలా పేదవాడు. తబ్ సంతనే కహాకి యహ్ బేచారా బహుత్ గరీబ్ హే, అప్పుడు సాధువు చెప్తున్నాడు పాపం ఆ వ్యక్తి చాలా పేదవాడు అని. గరీబీకే కారణ్ హీ ఇస్నే ఐసా కామ్ కియా హే. గరీబీకే కారణ్ అతను ఆ పేదరికం కారణంగానే, ఇస్నే ఆ వ్యక్తి, ఐసా ఈ విధమైన, కామ్ కియా కామ్ అంటే పని, ఈ విధమైన పని చేశారు. గరీబీకే కారణ్ హీ ఇస్నే ఐసా కామ్ కియా, అతను ఈ పేదరికం కారణంగానే అలాంటి పని చేశారు అని. హమే హర్ స్థితి మే గరీబోం కి మదద్ కర్నీ చాహియే. హమే మనం, హర్ స్థితి మే ఏ పరిస్థితిలోనైనా సరే, గరీబోంకి ఆ పేదవాళ్ళకు, మదద్ కర్నీ చాహియే సహాయం చేయాలి. హమే హర్ స్థితి మే గరీబోంకి మదద్ కర్నీ చాహియే మనం ఏ పరిస్థితిలోనైనా పేదలకు సహాయం చేయాలి. संत के ये वचन सुनकर वह व्यक्ति उनके पैरों पर गिर पड़ा और फिर कभी चोरी न करने का वादा किया. संत के సాధువు యొక్క ఏ వచన్ మాటలను విన్నా, ఏ వచన్ మాటలు, సున్కర్ విన్నా, సంతకే ఏ వచన్ సున్కర్ సాధువు యొక్క ఈ మాటలను విన్నా, వహ వ్యక్తి ఆ వ్యక్తి, ఉన్కే ఆ సాధువు యొక్క, పైరోం పర్ గిర్ పడా, గిర్ పడినా అంటే పడడం అని చెప్పాం కదా, పడిపోవడం, పైరోం పర్ గిర్ పడా పాదాలపైన పడి, ఔర్ మరియు, ఫిర్ కబీ తిరిగి మరలా ఎప్పుడు, ఫిర్ కబీ ఫిర్ అంటే తిరిగి, కబీ ఎప్పుడు కూడా, మరలా తిరిగి ఎప్పుడు కూడా, చోరీ చోరీ అంటే దొంగతనం, చోరీ నా కరణేక, కరణ అంటే చేయడం కదండి, నా కరణ అంటే చేయకపోవడం, నా కరణేక వాదా, వాదా అంటే వాగ్దానం మాట, వాదా కియా చేశారనమాట. ఫిర్ కబీ చోరీ నా కరణేక వాదా కియా తిరిగి మరలా ఎప్పుడు దొంగతనం చేయనని వాగ్దానం చేశాడు. సంతకి ఏ వచన్ సున్కర్ వహ వ్యక్తి ఉన్కే पैरों पर गिर पड़ा और फिर कभी चोरी ना करने का वादा किया. సాధువు యొక్క ఈ మాటలు విన్న ఆ వ్యక్తి అతని పాదాల వద్ద పడ్డాడు మరియు మరలా తిరిగి ఎప్పుడు దొంగతనం చేయనని వాగ్దానం చేశాడు. ఓకే లెర్నర్స్, ఈ కథ విన్నారు కదా.
ఈ కథ ద్వారా మీరు కొన్ని కొత్త హిందీ పదాలు నేర్చుకున్నారని అనుకుంటున్నాం. అలాగే ఈ కథని 1-2 సార్లు విని మీరు కూడా చెప్పడానికి ట్రై చేయండి. మరొక కొత్త స్టోరీతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే హిందీ మరియు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ కోసం సంప్రదించండి 9603339977.